భీకర గాలులు, కళ్ళ ముందే ఎగిరిపోతున్న ఇంటి పైకప్పులు, ఎక్కడ చూసినా అడ్డంగా నేలకొరిగిన వృక్షాలు. ఇవి సరిగ్గా నెల రోజుల క్రితం విశాఖలో ప్రకృతి సృష్టించిన విలయం. గాఢాంధకారంలో నలిగిపోతూ నిత్యావసరాల కోసం ఆకలి కేకలతో పెనుగులాడిన విశాఖ జనం ఆ చేదు జ్ఞాపకాలను మర్చిపోలేకపోతున్నారు. సాయం అందిస్తున్నామంటూ ప్రభుత్వం చెబుతూ వస్తున్నప్పటికీ ఇప్పటికీ తమకు అందడం లేదంటూ విశాఖ జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ 12 ఈ తేదీ గుర్తొస్తేనే విశాఖ ప్రజలకు వెన్నులో వణుకు పుట్టుకొస్తోంది. ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపిన రోజది. సరిగ్గా నెల రోజుల క్రితం ప్రకృతి ప్రకోపానికి విశాఖ రూపురేఖలు మారిపోయాయి. ఓవైపు బోరున కుంభవృష్టి, మరోవైపు గంటకి 210 కిలోమీటర్ల వేగంతో భీకరంగా విరుచుకుపడిన పెనుగాలులు. ఆ ప్రళయ ఘోషకు అందాల నగరం గంటల వ్యవధిలోనే చిన్నాభిన్నమైంది. ఎక్కడ చూసినా పడిపోయిన విద్యుత్ స్తంభాలు, నేల కొరిగిన మహావృక్షాలు, పేక ముక్కల్లా ఎగిరిపోయిన వాహనాలు, చెదిరిన గూళ్లు, బజారు పాలైన బతుకులు. అంతా భయానకం, బీభత్సం. నెల రోజులు గడుస్తున్నా ప్రజల మదిలో నుంచి ఆ పీడకల గుర్తులు చెరిగిపోవడం లేదు. తుఫాను అనంతరం నెలకొన్న పరిస్థితులు వారిని ఆందోళనకు గురిచేస్తూనే ఉన్నాయి. బాధితులకు అన్ని విధాలా సాయం అందించామంటూ ప్రభుత్వం చెబుతున్న మాటలు ఉత్తవేనని ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పుడుకొచ్చి మాకేమి సదుపాయాలు కాదు, ఒక రూపాయి కాదు, ఎవరు మమ్మల్ని పట్టించుకోవడం కాదు. గవర్నమెంట్ మాటలు ఎలాగున్నాయంటే అలాగున్నాయి. మేము ఏడు తినాలి, ఎలాగుండాలి మా పిల్లలు మామును పిల్లలకు కానీ మాకు కానీ ఒక గుడ్డ కానీ ఒక ఒంటి మీద గొడ్డ కానీ కడుపు గంజి కానీ ఇప్పుడు ఎంత ఇబ్బందులు పడేలాగా చూసారా. వాళ్ళని ఎండలోని ఎలాగొంతాము. అంత పెద్ద పోస్ట్ ఉన్నారు గంటా సీన్ గారు. ఈ రైతులు ఎలాగొన్నారని ఇప్పుడుకొచ్చి మా వాళ్ళకి వచ్చి తొంగు చూడలేదు, మాకేమి హెల్ప్ చేయలేదు. ఇప్పుడుకొచ్చి కూడా మాకు గవర్నమెంట్ తరపుని మాకు ₹10 హెల్ప్ కాదు కదా, ఏమీ లేదు, కనీసం మాకేమి లేదు. ఇలాగే ఉన్నాం ఈ ఎండల్లో వానలను. ఇప్పుడు అనకూడ తినడానికి కంచం లేదు, నీళ్ళు తెచ్చుకోవడం బింది లేదు, కప్పుకోవడం దుప్పట్లేదు, ఎలాగ కట్టుకోవడం చీరలేదు. మేము ఎలాగొన్నామో ఈ రేకుల్లోను ఇక నా దేవుడికే తెలియాలి. 12వ తారీఖున తుఫాన్ అయినా మాకు 5 రోజుల దాకా మంచినీళ్ళు లేవు, ఒక పాలపేట లేవు. పాలపేటలు కొనాలన్నా అమ్మగారుల దగ్గర పదేసి ఒక పాలపేట ₹20 ప్యాకెట్ ₹30 బ్లాక్లో అమ్ముకున్నారు ఈ తెలుగుదేశం పార్టీ. అది చేస్తామని చంద్రబాబు నాయుడు వచ్చాడు. పచ్చదనం సిటీ అని అన్నాడు, వైజాగ్ హైటెక్ సిటీ చేస్తాను అన్నాడు. కానీ ఈ మురుగువాడలు చూస్తే ఈ రోడ్డు మీద మేము నిలబెట్టి 5 రోజుల్లో మీ స్లమ్లు మేము ఇచ్చేస్తామని అన్నారు. 5 రోజులు కాదు, ఇప్పుడు 4 రోజులు అయిపోయింది, కానీ మమ్మల్ని పట్టించుకుని దాతే లేదు. మాకు ఉండడానికి నీడితే మేము ఉంటాం, కానీ ఏదో హైటెక్ సిటీ పచ్చదనం గురించి ఆలోచిస్తున్నాడు, కానీ పేదోడి ఇల్లు గురించి మట్టుగా ఆలోచించలేదు. హుద్హుద్ సృష్టించిన విలయంతో విశాఖ అంధకారమైంది. 55,000కు పైగా విద్యుత్ స్తంభాలు నేల కొరిగిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 2-3 రోజుల పాటు కరెంటు లేక ప్రజలు నానా అవస్థలు పడ్డారు. విద్యుత్ పునరుద్ధరణకు ఏపీతో పాటు ఇతర రాష్ట్ర సిబ్బంది ప్రయత్నించినా ఇప్పటికీ పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా కావడం లేదు. పగలు కొద్ది గంటల పాటే కరెంట్ అందుతున్నా రాత్రైతే చీకట్లోనే గడపాల్సిన దుస్థితి నేటికి కనిపిస్తోంది. తుఫాన్ పడిన 5 రోజుల తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళారండి చంద్రబాబు నాయుడు గారు. ఆయన మమ్మల్ని చూసి వెళ్ళిపోతుంటే మేము అందరము ఆడలందరమే దుమ్మేగి చుట్టుమూగి అతను ఆపాము. సార్ ఇక్కడ వరకు వచ్చి ఇక్కడి నుంచి లోపల 2 సార్ వచ్చి మా బాధలు చూడండి సార్ అంటే అతను దిగి మాటన్నారు. ఏటమ్మా ఈ 37వ వాడికి నీ స్లమ్మే ఉందా, నువ్వే బాధలో ఉన్నావా, ఇంక ఇవన్నీ లేవా, నాకు నువ్వు ఒక్కదానితోనే మాట్లాడి సరిపోద్దా, మీ కాలనీతోనే సరిపోతుందా అని చెప్పేసి గేరగా సమాధానం వెళ్ళిపోయారు. తర్వాత ఏమొచ్చి ఇక్కడ శుభలక్ష్మి మండపాల్లో ఏమొచ్చి మీటింగ్ అయింది. అక్కడ కూడా వెళ్ళి మా బాగా చెప్పుకుందామంటే అక్కడ పోలీసులతో పెట్టి మమ్మల్ని అందరూ కింద గెంటిచ్చేసాడు అతను. ఎక్కడో ఉండి మాకు ఏదో చేసే బదులు ఇక్కడికి వచ్చి మాకు మనిషి ఇట్టింకి వచ్చి మా బాధలు చూడు, ఎక్కడో ఉండి ఓట్లు వేయండి అక్కలారా చెల్లెల్లారా తల్లిలారా అని చెప్పి ప్రేమగా అక్కడి నుంచి మాటలు మాత్రం చెప్తాడు. దగ్గరికి వస్తే మేమంటే ఏటో కాతరే ఉండదు, అసలు మా మీద ఇదే లేదు. అతను దేనికి అంటే అప్పుడు నిలబడ్డమో చేయనప్పుడు చేయనని చెప్పాల. మా ఇల్లు పడిపోయి ఇప్పుడు 4 రోజులు అవ్వస్తుందండి. మా పిల్లల పని మా పరిస్థితులు ఇలాగ ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలు కానివ్వండి పొడున్నామో ఇలాగ వానలు దోమలు ఈగలు ఈ డొప్పారు వచ్చిన కానివ్వండి దోమలు రాత్రులు నిద్ర లేదు, పొగులు సుఖం లేదు, కడుపుకు తిండి లేదు, కట్టుకోవడం గుడ్డ లేదు, ఇలాగ నివసించుకొని మేము ఉన్నాం. ఎవరైనా పట్టించుకుంటున్నారండి? ఇదిగో చేసేస్తాం అదిగో చేసేస్తాం అనుకొని పోకరి కబుర్లు చెప్పుకొని వెళ్ళిపోతారు. కానీ మా ఇల్లు పడిపోయి ఎంతగానో మాకు ఈ గొడ్డ మొక్కలు చూడండి ఎలా తడిసిపోయి ఉన్నాయో. చంద్రబాబు నాయుడు వచ్చి కూడా న్యాయం చేస్తామనుకుని వెళ్ళిపోండి, ఏమి న్యాయము లేదు. ఎవరు పెట్టలేదు, నాకు ముసలిదాకా కాదండి, బియ్యం గంజలు ఇవ్వలేదు, పాలు కాదు ఏమీ లేదు బాబు.
నెల రోజులు గడిచినా ఇప్పటికీ నిద్రలేని రాత్రులే గడుపుతున్న పేద జనం తమ బతుక్కి భరోసా ఇచ్చేవారే లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీదేవి, సాక్షి న్యూస్, విశాఖపట్నం.